కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభంగానుంది. ఇందిరా భవన్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసీ మీటింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, రానున్న ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. జీ కొత్త చట్టంలోని లోపాలపై కూడా చర్చించనున్నారు. దీనిపై దేశవ్యాప్త ఆందోళనలకు కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇందిరా భవన్ కు కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేరుకున్నారు. రాష్ట్రాల పీసీసీల అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ మీటింగ్ కోసం వస్తున్నారు. బీహార్లో ఎదురైన పరాజయం, అక్కడి వైఫల్యాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రానున్న పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో మరి కాసేపట్లో సిడబ్ల్యూసీ సమావేశం మొదలు కానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, మరి కాసేపట్లో సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంకి ఏదైతే మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరుగుతుంది, ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సిడబ్ల్యూసీ మెంబర్స్, కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా జీ రామ్జీ పేరు మార్పుకు సంబంధించిన అంశము, దేశవ్యాప్తంగా ఇటు పనికి ఆహార పథకంలో ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకాన్ని మహాత్మా గాంధీ పేరు తీసేయడంతో పాటు ఇటు జీరామ్జీలో ఉన్న లోపాలు, వాటిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కావలసిన రూట్ మ్యాప్ కు సంబంధించి కూడా సిడబ్ల్యూసీ సభ్యుల నుంచి ఇటు అభిప్రాయాన్ని కూడా సేకరించనున్నారు. అదేవిధంగా ఇటు ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశాల్లో ఆయా రాష్ట్రాల పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, ప్రజల నుంచి వస్తున్న స్పందన, వీటిపైన కూడా ఈ రోజు సిడబ్ల్యూసీ సమావేశాల్లో ముఖ్యమంత్రులు చెప్పబోతున్నారు. అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఏదైతే రీసెంట్లీ 4th సిటీకి సంబంధించి కావచ్చు గ్లోబల్ సబ్మిట్ విజయవంతం అవడము, వివిధ దేశాల ప్రతినిధులంతా కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ విధంగా వస్తున్నారు, రాష్ట్రంలో అమలవుతున్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, అదేవిధంగా ఈ ఇతర సంక్షేమ పథకాలు, వీటన్నిటిపైన కూడా ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ సీఎం వివరించనున్నారు. అదేవిధంగా ఇటు జనగణనకు సంబంధించిన అంశం పైన కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ఓబీసీ సంబంధించి బీసీ కులగణన, 42% రిజర్వేషన్, ఇటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న విధానాలను కూడా ప్రజల్లో ఎండగొట్టొచ్చు. అదేవిధంగా ఇటు 42% బీసీ రిజర్వేషన్, జనగణన, కులగణన ఇటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్తి చేసిన తర్వాత ఎన్డీఏ దానికి ముందుకు రావడము, జనగణన 2026లోనే మొదలు పెడతామని చెప్పడము, దాంట్లో కులగణన కూడా చేయడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడం తర్వాత కొంత పాజిటివ్ ప్రజల్లో కలుగుతుంది కాంగ్రెస్ పార్టీ పైన. అదేవిధంగా రానున్న రాష్ట్రాలు ఇటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, లేదా ఇటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఇటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించాల్సిన తీరు, పొత్తులకు సంబంధించి సీట్ల పంపిణీకి సంబంధించిన వ్యవహారం పైన కూడా సిడబ్ల్యూసీ మెంబర్స్ అంతా కూడా తమ అభిప్రాయాలను చెప్పబోతున్నారు. అదేవిధంగా ఇటు వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఏదైతే ఎస్ఐఆర్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇటు రాహుల్ గాంధీ అధ్యక్షతన జరుపుతున్న పోరుకు సంబంధించి ఇటు వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా వ్యూహాన్ని అవలంబించాలి, ఎస్ఐఆర్ను ప్రజల్లో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి, ఇటువంటి అంశాలపైన కూడా ఈరోజు సిడబ్ల్యూసీలో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. మరి కాసేపట్లోనే ఈ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. అంటే గోపి, ఎంతసేపు ఈ సమావేశం కొనసాగే అవకాశాలుంటాయి? రోజు రోజుకి కొంత ప్రజాబలం కూడగట్టడంలో కొంత వెనుకంజల అయితే కాంగ్రెస్ కనిపిస్తోంది. ఈ రోజు ఈ సమావేశం ద్వారా ఏ స్థాయిలో ప్రణాళికలు రాజకీయంగా రచించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ప్రజలను ఆకర్షించే విధంగా?
అంటే రీసెంట్లీ బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన అనుభవము, ఆ పరాజయానికి సంబంధించి ఏ విధంగా తాము అక్కడ పరాజయం పొందడం జరిగింది, అదేవిధంగా రానున్న ఇతర రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి వీటన్నిటిపైన కూడా ఈరోజు చర్చించనున్నారు. దాదాపు మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశం కొనసాగనుంది. అన్ని రాష్ట్రాల పీసీసీలు కూడా తమ అభిప్రాయాన్ని చెప్పబోతున్నారు. ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, బీజేపీ అవలంబిస్తున్న విధానాలు, ఇతర అంశాలపైన కూడా ఈరోజు సిడబ్ల్యూసీలో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇటు రానున్న ఎన్నికలకు సంబంధించి 5 రాష్ట్రాల్లో ఈ సంవత్సరం 2026, 27లో కూడా ఎన్నికలున్న నేపథ్యంలో వాటిలో వ్యూహాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి, గత బీహార్లో ఎదురైన అనుభవాలకు సంబంధించి కావచ్చు, ప్రజల నుంచి ఒక రకమైన స్పందన వచ్చినప్పటికీ ఓటుగా ఎందుకు మలుచుకోలేకపోతున్నాము అన్న దానిపైన కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించనున్నారు. బీహార్ ఎన్నికల్లో పరాజయానికి సంబంధించిన అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా సిడబ్ల్యూసీలో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. రానున్న పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఎన్నికల్లో ముందుకు వెళ్లాల్సిన తీరు కావచ్చు, ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తన పాత్ర పోషించబోతుంది, ఇండియా కూటమికి సంబంధించిన వ్యక్తులతోటి పొత్తులు ఏ విధంగా ముందుకు వెళ్లాలి, వీటిపైన కూడా ఈరోజు సిడబ్ల్యూసీలో చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల పీసీసీలు కూడా తమ అభిప్రాయాన్ని ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపైన ఈరోజు సిడబ్ల్యూసీలో చర్చిస్తారు. ముఖ్యంగా ఇటు నరేగా పథకాన్ని పేరు మారుస్తూ జీరామ్జీ పేరు పెట్టడము, ఆ జీరామ్జీ పేరును ఉన్న లోపాలు, ఆ పథకంలో ఉన్న లోపాలు 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచినప్పటికీ అందులో ఒక క్లారిటీ లేదనేది కూడా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఆ జీరామ్జీ వ్యతిరేకతను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, తద్వారా ఇటు ఏదైతే మహాత్మా గాంధీ పేరును తొలగించడంలో ఇటు బీజేపీ ఎందుకు ఆ సాహసం చేసింది, మహాత్మా గాంధీకి ఎందుకు ఇటువంటి ఈ విధంగా ఆయన పేరును మార్చాల్సి వచ్చిందన్న దానిపైన కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఉన్నారు. అదేవిధంగా ఇటు దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ అన్ని రాష్ట్రాలలో కూడా ఈ జీరామ్జీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలను చేపట్టే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఆధారంగా ఈ యొక్క నరేగా పథక పేరు మార్పుకు సంబంధించి ప్రజల్లోకి ముందుకు వెళ్ళడానికి కూడా ఈరోజు రూట్ మ్యాప్ ను ఏర్పాటు చేసుకోబోతున్నారు. సిడబ్ల్యూసీ సభ్యుల అభిప్రాయం మేరకు ఆ రూట్ మ్యాప్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ఇటు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు సంబంధించి కావచ్చు, ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీని, స్వయం ప్రతిపత్తి కలిగిన ఏజెన్సీని బీజేపీ ఏ విధంగా వాడుకుంటుంది, ఎన్నికల కమిషన్ బీజేపీకి ఏ విధంగా అనుకూలంగా పనిచేస్తుంది, వీటన్నిటిపైన కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అంటే గోపి, ఈ సమావేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మీద సంబంధించి ఎటువంటి స్పెషల్ ఫోకస్ ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. రేపు రానున్న రోజుల్లో 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి తమిళనాడు కావచ్చు, ఇలా కొన్ని కీలకమైన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది మీద ఎటువంటి స్పెషల్ ఫోకస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఇటు పుదుచ్చేరికి సంబంధించి తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాలు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఎన్నికలున్న నేపథ్యంలో ఎస్ఐఆర్ని ఇప్పటికే కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎస్ఐఆర్ వల్ల ఇటు కేరళలో ఓటు హక్కు కోల్పోవడం జరుగుతుందనేది కూడా సుప్రీంకోర్టులో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తమిళనాడు, పుదుచ్చేరి లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్ఐఆర్ను అమలు చేయడం వల్ల ఏ విధంగా నష్టపోతున్నారు, ఎస్ఐఆర్ వల్ల ఓటర్లు ఏ విధంగా నష్టపోతున్నారన్న దాన్ని ప్రజల్లోకి కనుక సక్సెస్ఫుల్గా తీసుకెళ్తే అక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత మేలు జరిగే అవకాశాలు ఉంటాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇటు దక్షిణ భారతదేశానికి సంబంధించి రానున్న తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహము, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించి ఏ పార్టీలతోటి పొత్తులకు సంబంధించి కావచ్చు, సీట్ల పంపిణీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అవలంబించాల్సిన విధానాలపైన కూడా ఈరోజు చర్చలో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి రానున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి లోక్సభలో సీట్ల కోల్పోవడం అనేది దక్షిణ భారతదేశం నుంచి జరుగుతుంది. కాబట్టి దక్షిణ భారతదేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించబోతున్నారు. జనాభా ప్రాతిపదికన ఏదైతే ఇటు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఆ యొక్క సీట్ల ఏర్పాటు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ
జరుగుతుంది కాబట్టి ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి వస్తే దక్షిణ భారతదేశంలో సీట్లను కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఇటు ఎన్డీఏ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది దానిపైన కూడా ఈరోజు చర్చించబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలు ఇప్పటికే ఇటు తెలంగాణ కర్ణాటకలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజల నుంచి వస్తున్న స్పందనకు సంబంధించి కూడా సిడబ్ల్యూసీలో చర్చించబోతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి సన్న బియ్యానికి సంబంధించి కావచ్చు, ఇటు స్టూడెంట్స్ కి సంబంధించిన అంశం కావచ్చు, గురుకులాల విద్యాలయాలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం తీసుకొస్తున్న ఉచిత బస్సు సంబంధించి కావచ్చు, ఇటువంటి అన్నిటినీ కూడా ఈరోజు చర్చించడము, ఇటు తెలంగాణలో ప్రజల నుంచి వస్తున్న సానుకూలత, వ్యతిరేకత వీటిపైన కూడా ఈరోజు చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక మేనిఫెస్టోను ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలవుతున్న తీరును మిగతా రాష్ట్రాల్లో అక్కడున్న పరిస్థితులను బట్టి కూడా ఆయా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సాధ్యాసాధ్యాలను కూడా ఈరోజు చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆయా రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం కాంగ్రెస్ కు ఉన్న వ్యతిరేకత, అనుకూలత వీటన్నిటిపైన కూడా ఈరోజు సిడబ్ల్యూసీలో ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.